1,00,000 కోట్లతో కాళేశ్వరం నిర్మించారని చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం 40,000 కోట్లతో మిషన్ భగీరథ నిర్మించారు. 1,600 కోట్లతో సచివాలయం నిర్మించారు. దాదాపు 200 కోట్లతో అమరవీరుల జ్యోతి వెలిగించారు. కేవలం లక్ష వ్యయంతో ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేకపోయారు? ఎవరు చెప్పారు సచివాలయం ముందు పెట్టలేదని? ఎవరో ఒక పనికిమాలిన విధవ మాట్లాడితే మీలాంటి విఘ్నులైన జర్నలిస్టులు, అందులో ముఖ్యంగా తెలంగాణ బిడ్డ, మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారు. కేటీఆర్ గారు, అధికారికంగా మీరు ఎందుకు పెట్టలేకపోయారు అదే చెప్తున్నా బ్రదర్. తెలంగాణ సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఆల్రెడీ పెట్టినాం, మీరు చూస్తలేరు. అదే నా బాధ ఏంటంటే, అమరజ్యోతి ఉందా? అమరజ్యోతి ముందు బంగారు రంగులో బంగారు వర్ణంలో తెలంగాణ తల్లి ఆల్రెడీ కొలువు ఉంది. అక్కడ మా నాయకుడు కేసీఆర్ గారి పోయి ప్రారంభించారు. దయచేసి చూడండి. ఒకటి. రెండవది, సంగారెడ్డి కలెక్టరేట్ లోపల మా హరీష్ రావు గారు మంత్రిగా వెళ్ళి తెలంగాణ తల్లిని అక్కడ ప్రతిష్ఠించి వచ్చినాం. ఇంకొక మాట చెప్పాలా రమేష్ గారు, నేను బర్త్ సర్టిఫికెట్లు పిల్లలకి ఇస్తారు. తెలంగాణ పుట్టినాడు గెజెట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం పుట్టింది, తెలంగాణ తల్లికి బిడ్డ పుట్టిందని. తల్లులకు సర్టిఫికెట్లు, బర్త్ సర్టిఫికెట్లు ఇయ్యరు, జీవోలు గెజెట్లు ఇయ్యరు. భారతమాత పుట్టినప్పుడు ఏ జీవో ఉందండి? తమిళ తల్లి పుట్టినప్పుడు ఏ జీవో ఉంది? తెలుగు తల్లికి ఏ జీవో ఉంది? అదేవిధంగా కన్నడ అంబేకి ఏ జీవో ఉంది? ఒక పిచ్చివాడు, మూర్ఖుడు, చరిత్రను వక్రీకరించే సన్నాసి తాను చరిత్రలో తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతాననే భయంతో ఇవాళ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం ఒక సన్నాసి చేసి దానికి ఒక కాగితం ఇస్తే తెలంగాణ తల్లి రూపం మారుతుందా? తలరాత మార్చమని అధికారం ఇచ్చినారు, తల్లిని మార్చమని కాదు. అందుకే అట్లాంటి మూర్ఖుడికి చెప్పిన అర్థం కాదు. దయచేసి మీరన్నా మీ కెమెరా పంపించండి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడే ఉంటా, మీరు కెమెరా పంపించండి. అమరజ్యోతి ముందు బంగారు వర్ణంలో తెలంగాణ తల్లి ఉందా లేదా, కొలువు తీరిందా లేదా, మీరు దయచేసి చూడండి. మీరు ఆధిపత్య వర్గాలకు ప్రతినిధి కాబట్టి తెలంగాణ తల్లి, బహుజన తల్లి, దళిత తల్లి ఉంటే జీర్ణించుకోలేకపోతున్నారా కేటీఆర్ గారు? బహుజన తల్లి అంటే ఎన్నటికీ బంగారం వేసుకోకూడదా? బహుజన తల్లి అట్లాగే ఉండాలని ఆధిపత్య భావజాలం మీద రేవంత్ రెడ్డి కిరీటం పెట్టుకొని, ఆభరణాలు పెట్టుకొని నా తల్లి, బహుజన తల్లి రోడ్డు మీద తిరగలేదుగా. నా తల్లిని దేవతలా కొలుచుకోవాలని నేను అనుకుంటే ఏ కుమారుడు అని, ఇప్పుడు రమేష్ గారు మీరున్నారు, మీ తల్లిని మీరు ఊహించుకోవాలి, గొప్పగా ఉన్నతంగా ఊహించుకోవాలంటే ఎట్లా ఊహించుకుంటారు? బీదగా చినిపోయిన చీర కట్టుకొని, లేదా అనేదంటే రేవంత్ రెడ్డి యొక్క ఆధిపత్య భావజాలం ఏంటంటే, పేదరికం అనేది అనివార్యత, ఆదర్శం కాదు. బీదగా ఉండాలని కోరుకోవడం నాకు అర్థం కాదు. ఇంకోటి, మొత్తం భారతదేశంలోనే అత్యంత అధికమైన నంబర్ 1 తలసరి ఆదాయం కలిగిన స్టేట్ ఏదండి? తెలంగాణ. మరి తెలుగు తల్లికి విగ్రహం ఉండొచ్చట, భరతమాతకు విగ్రహం ఉండొచ్చట, తమిళ తల్లికి విగ్రహం ఉండొచ్చట, కన్నడ తల్లికి విగ్రహం ఉండొచ్చట, కానీ తెలంగాణ తల్లి మాత్రం బీదగా ఉండాలంట. ఇదేం భావదారిద్రం? పేదరికం అనేది అనివార్యత, పేదరికం ఆదర్శం కారాదు. తెలంగాణ భారతదేశంలో అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం. ఈ రాష్ట్రానికి తల్లి పేదగా ఉండాలని ఎవడన్నా సన్నాసి అంటే వాడిని సన్నాసనే అంట, వాడి భావదారిద్రం అంట, వాడి దరిద్ర బతుకు. కావాలంటే ఆ కాంగ్రెస్ తల్లి, ఆమె తెలంగాణ తల్లి కాదు పెట్టింది, కాంగ్రెస్ తల్లిని తీసుకుపోయి గాంధీ భవన్లో పెట్టుకో. మీరు చూడండి ఆ విగ్రహం, పిడికిళ్ళెత్తిన తెలంగాణ బిడ్డలను తొక్కుతున్నది ఆ తల్లి. ఎందుకంటే కాంగ్రెస్ తల్లి మొదటిసారి కాదు, 52 నుంచి అదే చెప్తున్నా, ఆ పిడికిలను తొక్కింది కాంగ్రెస్ తల్లి. 52 నుంచి 2014 వరకు 100 మంది పిల్లల ప్రాణాలు తీసింది కాంగ్రెస్ పార్టీ కదా. తెలంగాణ ఆ పిడికిళ్ళ బిగింపు తెలంగాణలో మొదలైన ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ కదా. దరిద్రం ఏంటంటే, ఈయక తప్పని పరిస్థితిలో నెట్టివేయబడితే అనివార్యంగా, ఈయకపోతే వీపు విమానం మౌత తెలంగాణలో అంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు భయపడిచ్చిండ్రు తప్ప మర్యాదకి ఇచ్చినారు. 1000 మందిని చంపి ఉద్యమాలను నాశనం చేసి కర్కశంగా తొక్కి ప్రజాస్వామిక ఆకాంక్షలను తుంగలో దొక్కిన కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ తల్లిని పెట్టి మళ్ళొక్కసారి తెలంగాణను అవమానిస్తా ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడాన్ని మీరు తప్పుపడుతున్నారు. ఒక్క మాట్లాడతాను. ఫస్ట్ టైం భారతమాత ఎక్కడ పుట్టిందండి? ఫస్ట్ టైం తెలుగు తల్లి ఎక్కడ పుట్టింది? ఉద్యమంలో పుట్టింది. సర్కారు గెజెట్లకు వెళ్ళి పుట్టలే, జీవోలకు వెళ్ళి పుట్టలే. స్వతంత్ర భారత ఉద్యమంలోంచే ఆనాడు భారతమాత వచ్చింది. భారతమాత వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారి వారణాసిలో పెట్టినారు. తర్వాత ఇందిరాగాంధీ గారు హరిద్వార్లో పెట్టారు అధికారికంగా. పార్టీ మారినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ రాగానే భారతమాత రూపు మారిందా? మారలేదు కదా. తెలుగు తల్లి రూపు కాంగ్రెసు, తెలుగుదేశము లేదా వైఎస్ఆర్సీపీ అధికారాలు మారుతూ వస్తే, ప్రభుత్వాలు మారుతూ వస్తే తల్లి రూపం మార్చినరా? ఎవడన్నా భార్యను మార్చినోడు ఉన్నాడు, కానీ తల్లిని మార్చిన మొదటి దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అండి.